మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని అనవసరంగా రాజకీయ కక్షతో ఎప్పుడో 2 సంవత్సరాల కిందట టీడీపీ మీద దాడి జరిగిందని అది అప్పుడే కేసులు పెట్టినారు, బెయిల్ తెచ్చుకున్నారు, అంతా వైసీపీలో అందరి మీద చేసినారు. ఈరోజు అదే పనికే లోకేష్ గారు దావోస్లో అన్నట్ల రెడ్ బుక్ పాలంగా రెడ్ బుక్ తెరవలేదు అన్నాడు. ఈరోజు మళ్ళీ ఇప్పుడు రెడ్ బుక్ తెరుస్తున్నారు ఒకరిని. వీళ్ళు పరిపాలన చేసేకి వచ్చినది కాదు, రెడ్ బుక్ పరిపాలన చేసేకి వచ్చినారు. ఎందుకంటే సత్యవర్ధన్ అనే వ్యక్తి 10వ తారీఖే ఆయన నాకు సంబంధం లేదు, జడ్జి దగ్గర ఒప్పుకున్నాడు. ఆయన నాకు సంబంధం లేదు, అనవసరంగా నా పేరు ఎక్కించిన నేను చూడలేదు, ఆ రోజు పార్టీ ఆఫీస్లో కానీ లేను అని ఆయన జడ్జి మీద ఒప్పుకుంటే జడ్జి దగ్గర కోర్టులో ఒప్పుకున్నాడు ఆయన. వీళ్ళు లోకేష్ గారేమో అంటే ఇగో సాటిస్ఫై కాలేదు. ఎందుకంటే ఫస్ట్ జైలుకి పంపేలా, నేను అనుకున్నాను జైలుకి పంపేయాలనే విధంగా వాళ్ళ తల్లిదండ్రుని బలవంతంగా ఎస్టీ కేసు పెట్టి ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటే పోయి అక్కడ పోయి అసలు నోటీస్ కానీ ఇవ్వకుండా, ఇప్పుడు ఎవరికన్నా అయ్యాలంటే నోటీస్ ఇస్తారు, ఫస్ట్ నోటీస్ కానీ ఇవ్వకుండా హైదరాబాద్లోకి పోయి అక్కడ ఉన్న అసలు అక్కడి నుంచి మన ఉగ్రవాదులుగా ముట్టడేసి ఆయన్ని తీసుకొచ్చి దాదాపు 8 గంటలు 9 గంటలు ఆయన్ని స్టేషన్లో పెట్టుకొని, అది అంటే మళ్ళా సాయంత్రమే రిమాండ్కి మా కోర్టుకి హాజరుపరిస్తే, ఎందుకంటే జడ్జి ఉంటారు, ఆయనకి బెయిల్ ఇస్తారేమో అనే విధంగా రాత్రి 8 గంటల 9 గంటలప్పుడైతే ఆయన ఇంటికి పోయింటాడు. ఇంటికి పోతే ఖచ్చితంగా ఏ జడ్జి అయినా కానీ అదే రిమాండ్ ఇస్తారు. అలా ఈ కక్షపూరితంగా కక్ష సాధిస్తూ వాళ్ళెవరు రెడ్ బుక్లో రాసుకున్నారో తప్పు లేకుండా తప్పు చేసినట్ల నిర్ధారించి అనవసరమైన ఎస్సీ కేసు బనాయించి ఈరోజు మా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, సోషల్ మీడియా అయితేనేమి, ప్రతి ఒక్కరిని వీళ్ళు ప్రజలేమో సూపర్ 6ని చూసి ఓటేసినారు, వీళ్ళేమో ఆ సూపర్ 6 కోసం కాదు వీళ్ళు అధికారంలోకి వచ్చినది. వైసీపీ వాళ్ళని ఎట్లా రెడ్ బుక్లో రాజ్యాంగంలో రాసుకొని, ఆయన రాజ్యాంగం అది రెడ్ బుక్ అంటే లోకేష్ గారు రాజ్యాంగం, అది అంబేద్కర్ రాజ్యాంగం కాదు. అది ఇలా అంబేద్కర్ రాజ్యాంగం చేస్తున్నది. ఇప్పుడు సొంతం లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు అందరినీ అరెస్ట్ చేస్తూ జైలుకి పంపిస్తూ, అంటే ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు, ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందట. అంబేద్కర్ రాజ్యాంగమే ఆడుంది ఇక మన ఆంధ్రాలో రెడ్ బుక్ రాజ్యాంగమే, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే. ఆ రోజు చెప్పి ఏం మాట చెప్పినారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు, రెడ్ బుక్లో ఎవరు రాసుకున్నారు, ఆ రెడ్ బుక్ రాజ్యాంగమే చేస్తున్నారు. కానీ ప్రజలు పరిపాలన చేసే కాదు, వాళ్ళు రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం అది. అంబేద్కర్ ఎంతో దాదాపుగా 2 సంవత్సరాలు 9 నెలల 11 రోజులు ప్రపంచ దేశాలు తిరిగి మన రాజ్యాంగం ఇట్లా ఉండాలనే విధంగా ఎంతో మేధావుల్ని కలిసి ప్రపంచ దేశాలని కలిసి తిరిగి అక్కడెక్కడ ఎట్లా ఉందో రాజ్యాంగం ఏ విధంగా ఉంది రాజ్యాంగం అంతా సవరించి మన ఇండియాలో రాజ్యాంగాన్ని చేసింటే ఈరోజు మన ఆంధ్రాకి ఒకటే, వేరే రాష్ట్రాలు కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలోనే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. వీళ్ళు ప్రజలు పరిపాలన చేసే కాదు వచ్చినది, వాళ్ళ కక్ష. అప్పుడు ఆయన పాదయాత్రలు చేసినప్పుడు ఎవరు వారు రాసుకున్న పేర్లన్నీ ఖచ్చితంగా ఇప్పుడుతో వల్లభనేని వంశంతో అయిపోతుంది.
వాళ్ళు ఎవరు రాసుకున్నారో ఇంకా ప్రతి ఒక్కరిని కోర్టులు చివాట్లు పెట్టినా అయినా కానీ వాళ్ళు మా రాజ్యాంగం మాది అనే విధంగా ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంత అతి ఉత్సాహం చూపేది మంచిది కాదు. ఎందుకంటే ఎల్లకాలము లోకేషే ఉండడు. మీకు మీరు ఉద్యోగం చేసే 30 సంవత్సరాలు, లోకేష్ గారు 30 ఏళ్ళు ఉండడు. మీరు ఎప్పుడో పరిపాలన చేసేది తప్పుంటే తప్పు చేయండి, మేము తప్పుని ఎప్పుడో ఉపేక్షించం. ఎందుకంటే మా జగన్ సార్ గారు ఏదైనా తప్పు అప్పుడు మంగళగిరి టీడీపీ ఆఫీసును దాడి చేస్తే మన వైఎస్సీపీ వాళ్ళు అనుకోకున్నట్ల అందరినీ ఆ రోజు రిమాండ్కి పంపించి చేసిన పరిపాలన మనం చూసినాం. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు దాదాపుగా ఆయనకి 75 సంవత్సరాలు 77 పడుతుంది. అలాంటి వ్యక్తి రాక్షస పాలన చేస్తున్నాడు. ఎందుకంటే మీరు ప్రజలు అంటే మేము ఇప్పుడు చూస్తున్నాము, మీరు ప్రజలు ఓట్లేస్తే గెలిచారు, ట్యాంపరింగ్తో గెలిచినారు కాబట్టి మీకు ఇప్పుడు చెప్తున్నారు మీరు మీ మాటే మీ ప్రజలు ఓట్లు వేయలేరు కదా అనే కక్షతో మేము ట్యాంపరింగ్తో గెలిచినాం కాబట్టి మాకు ప్రజలు ఓట్లు వేయలేరు. అందుకోసమే ఆ సూపర్ 6ని గాలికి వదిలేసి ఆ సూపర్ 6 ఎక్కడ అడుగుతారోనే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏదో ఒకటి వివాదం